ప్రైజ్ ది లార్డ్. యొప్తా నమ్మకమైన నాయకుడు. దీని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యొప్తా జీవితం మనకు నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలి అన్న నాయకత్వ విషయమును, దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం అనే దాన్ని కలిగి ఉండాలో, దేవునికి చేసిన ప్రమాణము నెరవేర్చే విషయంలో ఎటువంటి నమ్మకత్వం అన్నది కనుపరచాలో, ఇటువంటి అనేక అంశాలలో మనకు అనేక పాఠాలను యొప్తా జీవితం మనకు నేర్పిస్తుంది. యొప్తా ఒక గౌరవించబడని వ్యక్తిగా తన జీవితం ప్రారంభించిన, దేవునిపై నమ్మకంతో తనను ఆశ్రయించిన, తన ప్రజల రక్షణ కోసం తనకు సంబంధించిన వాటిని దేవునికి అంకితం చేసిన నాయకుడిగా, సరియైన న్యాయమును తీర్చే న్యాయాధిపతిగా తాను మనకు కనపడతాడు. యొప్తా గిలాదు వారి ద్వారా, తన సహోదరుల ద్వారా అవమానించబడి, తన తండ్రి ఇంటి నుండి గెంటి వేయబడి ఉన్నప్పటికీ గిలాదు పెద్దలు వచ్చి తనను ఆశ్రయించి వేడుకున్నప్పుడు తనను బాధించిన పాత జ్ఞాపకాలన్నిటినీ మర్చిపోయి గిలాదు పెద్దలు తనతో చేసిన నిబంధనలో తాను ఐక్యమవుతాడు. యొప్తా చేసిన ఈ నిర్ణయము తనకు క్షమాగుణం కలిగిన వాడిగా, తనను ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడిగా యొప్తాను ఇక్కడ మనకు ప్రత్యక్షపరుస్తుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 8, 9, 10 వచనములు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివగుదువు అని యొప్తాతో అనిరి. అందుకు యొప్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేను మీకు ప్రధానునవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేదుము. యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండును గాక అని యొప్తాతో అనిరి. యొప్తాలో కనబడుతున్న ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే, గిలాదు పెద్దలందరూ యొప్తాను తీసుకుని వచ్చి తనని ప్రధానిగా వారందరూ మీద అధికారిగా యొప్తాను చేసినప్పుడు యొప్తా వెంటనే తనకు సంభవించిన ఈ సంగతులన్నిటినీ యెహోవా దేవునికి తనకు తెలియజేస్తూ వచ్చాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 11వ వచనంలో ఇది మనకు కనపడుతుంది. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి గిలాదు ప్రజల పక్షంగా నాయకత్వం వహించడానికి ఈ ప్రజలందరూ నాకు బాధ్యతలను అప్పగించారు. నాకు జయమునిచ్చే దేవుడవు మీరే అనే భావంతో వెంటనే తాను ఈ సంగతులన్నీ ప్రార్థన రూపంలో దేవునికి తెలియజేస్తూ వచ్చినట్లు ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. జనులు తనని ప్రధానిగా చేసినప్పుడు తాను ఈ విషయంలో తన ఇంటి వారికి కానీ తన స్నేహితులకు కానీ తాను మొదట చెప్పలేదు. కానీ దానికి సంబంధించిన దాని అంతటిని మొట్టమొదటిగా ప్రార్థన రూపంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి యొప్తా దేవునికి తెలియజేశాడు. ఇక్కడ యొప్తా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి ప్రథమ స్థానము ఇచ్చే ఎవరికైనా, ఎవరు ఏ విషయంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. సొంత బలము, సొంత శక్తి మీద కాకుండా దేవునిపై ఆధారపడే వ్యక్తులు ఎవరైనా సరే వారి జీవితంలో ఏది జరిగినప్పటికీ అది దేవుని దగ్గర దాచకుండా సమస్తము దేవుని సన్నిధిలోకి వెళ్ళి వారు తెలియజేస్తూ ఉంటారు. వారికి కలిగిన ప్రతి అవసరతను కూడా అది ప్రజల పక్షాన ఉన్నప్పటికీ దానిని దేవునికి తెలియజేస్తూ ఉంటారు. ఇది దేవునితో అనుదినము సహవాసము కలిగిన వారి జీవితంలో జరిగే పద్ధతి ఇది. యొప్తాలో ఉన్నటువంటి ఈ లక్షణము తను దేవునిపై ఆధారపడే వ్యక్తిగా, తన గురించి సమస్తము దేవునికి తెలియజేసే వ్యక్తిత్వము కలిగి ఉన్న వ్యక్తిగా యొప్తా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇక్కడ యొప్తా మనకు ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపనలు చేసే వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఒక సమాజముగా, ఒక సంఘముగా, ఒక కుటుంబంగా దేవుడు మనకు ఏ బాధ్యతను అయినా ఇస్తే దాని నిమిత్తము మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఎవరైనా దేవుని ప్రజలు వారి ప్రార్థన అవసరతలను మనకు ఇచ్చినప్పుడు వారి కొరకు మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వారముగా మనం ఉండాలని, మనకు వచ్చిన బాధ్యతను బట్టి మనము ముందు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సహాయాన్ని అడగాలి అన్న విషయము యొప్తా చేసిన దానిని బట్టి మనము గ్రహించగలము. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 27వ వచనము. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక.
యొప్తా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎలా వచ్చారు, ఆ మార్గంలో ఎవరు వారికి ఎటువంటి ఆటంకాలు కలుగజేశారు అన్న ఈ విషయాలన్నీ తాను గ్రహించి ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అంతేకాక న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు అని, దేవుని న్యాయవిధులను గురించి తెలిసిన వ్యక్తిగా, తమ దేవుడు న్యాయవంతుడు అని దేవుని గురించి అమ్మోనీయులకు తాను సాక్ష్యమిస్తూ వచ్చాడు. యొప్తాలో ఉన్న ఈ మంచి లక్షణంను చూసిన దేవుడు యొప్తా అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళిన వెంటనే యొప్తా తాను చేసే యుద్ధంలో విజయమును పొందుట కొరకు యెహోవా ఆత్మ యొప్తా మీదకి వచ్చినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనము. యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. అంటే అమ్మోనీయులతో యుద్ధము చేయటానికి యెహోవా ఆత్మ యొప్తాను అభిషేకించిందా? అవునని చెప్పాలి. అందుకే మనం ఏ విషయంలో విజయాన్ని పొందాలి అని అన్నా ఆ విజయాన్ని పొందటానికి అవసరమైన అభిషేకాన్ని మనము యొప్తా దేవుణ్ణి ప్రార్థించి యెహోవా ఆత్మను తాను పొందినట్లు దేవుని ప్రార్థించడం ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము అన్న ఒక సత్యము ఇక్కడ యొప్తా జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తనను ఆశ్రయించిన గిలాదు ప్రజల క్షేమం కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టిన యోధుడిగా న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనకు యొప్తా కనపడతాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు యొప్తా యెహోవాకు మొరకుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనము. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనను. యొప్తా తన కుటుంబం ద్వారా తిరస్కరించబడ్డ వ్యక్తి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఇది మనకు కనబడుతుంది. కానీ తన ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారి కోసం తన వ్యక్తిగతమైన బాధను ప్రక్కన పెట్టి నాయకుడిగా వారి పక్షాన్ని నిలబడ్డాడు. యుద్ధానికి వెళ్లే ముందు తన సొంత విజయాన్ని కాక ప్రజల రక్షణకే యొప్తా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాను దేవునితో ఒక నిబంధనను చేశాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనంలో. అప్పుడు యొప్తా యెహోవాకు మొరకుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనను. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని యొప్తా చెప్పడం అనేది తన సొంత కుటుంబం కన్నా తనను ఆశ్రయించిన తన ఆధీనంలో ఉన్న ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడనే అంశాన్ని ఇక్కడ మనకు రుజువు చేస్తుంది. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణము యొప్తాలో మనకు కనబడుతూ ఉంది. దేవునికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు యొప్తా. యుద్ధంలో విజయం సాధించి ఇంటికి వచ్చేసరికి తన కుమార్తెనే తన ముందుకు వచ్చింది. ఇది ఆయనకు అత్యంత కఠినమైన నిర్ణయ సమయము. అయితే తాను చేసిన వాగ్దానాన్ని మార్చుకోకుండా సమస్తమును పోగొట్టుకున్న దేవుని విషయంలో మాత్రము నమ్మకత్వమును పోగొట్టుకునక యథార్థవంతుడైన యోగులాగా యొప్తా దేవునికి నమ్మకముగా తాను చేసిన ప్రమాణములు నిలబడ్డాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 35వ వచనం మనకు కనపడుతుంది. ఈ నిర్ణయము యొప్తా తన వ్యక్తిగత ఇంటిలోనూ ప్రియమైన వారిపై గాక తన నిబద్ధతపై ఎక్కువగా దృష్టి పెట్టిన నాయకుడని సూచిస్తుంది. యొప్తా దేవునికి తాను ఇచ్చిన ప్రమాణమును మాట వరకే కాకుండా దానిని కార్యరూపం వరకు తీసుకుని వచ్చాడు. కాబట్టి యొప్తా నిబద్ధతతో కూడిన క్రియాశీలి నాయకుడు అని యొప్తా గురించి మనం చెప్పవచ్చు. ఇది దేవుని సేవలో ఉన్నవారు దేవుని కార్యాల కొరకు, దైవ సంబంధమైన విషయాల కొరకు తమ వ్యక్తిగత విషయాలను ఎలా పక్కన పెట్టాలో ఇది మనకు ఒక గొప్ప ఉదాహరణ. యొప్తా ద్వారా దేవుడు మనకు ఏమి సందేశం ఇస్తున్నాడు అని అంటే, నాయకత్వం అంటే అధికారము, పదవి, స్వప్రయోజనాలను చూసుకోవటం కాదు, కానీ స్వప్రయోజనాల కంటే దేవుడిచ్చిన బాధ్యత, త్యాగము, దేవునికి ఇచ్చిన మాట ప్రమాణంలో నెరవేర్చటము అని మనకు గుర్తు చేస్తున్నాడు. యొప్తా తన కుమార్తె విషయంలో చేసిన నిర్ణయం అన్నది వాగ్దానాలు నిలబెట్టుకోవటంలో, బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో ఎంతటి దృఢత అవసరమో ఇది మనకు తెలియజేస్తుంది. అందుకే మనము కూడా దేవునికి ఇచ్చే మాటల్లో నిబద్ధతతో ఉండాలి. నాయకత్వం అన్నది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా కనిపించదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అది కనబడుతూ ఉంటుంది. ఇది యొప్తాలో నాకు కనబడిన నాయకత్వపు లక్షణాలు. ప్రైజ్ లార్డ్.